హలో నమస్తే. ఓఎన్‌బీఏ వ్యవసాయ విధానం గురించి మాట్లాడుతున్నాం రాజశేఖర్ గారితో. ఓఎన్‌బీఏ వ్యవసాయ విధానంలో సెకండ్ ఎపిసోడ్‌లో ఈరోజు మనం సృష్టి ధర్మం ప్రకారం మనం వ్యవసాయం చేయట్లేదా? సృష్టి ధర్మం ప్రకారం ఏం చేయాలి? ఏం చేయట్లేదు? ఏం చేయాల్సిన అవసరం ఉంది అనేది ఈరోజు మాట్లాడుకుందాం. సార్ నమస్తే. నమస్తే. ఏంటి వ్యవసాయం సృష్టి ధర్మం ప్రకారం జరగట్లేదనే డౌట్ ఎందుకొచ్చింది మీకు? ఎలా జరిగేది గతంలో? అంటే ఇక్కడ ఈ విశ్వంలో ప్రతి జీవి తను బ్రతికేటప్పుడు, హ్మ్. తన జీవితం కొనసాగిస్తున్నప్పుడు ఈ ప్రకృతితో విలీనమై బతుకుతుంటదనమాట. హ్మ్. అంటే ప్రకృతి నుంచి కొన్ని సహజంగా లభిస్తాయి. హ్మ్. కొన్ని మనమే తెచ్చుకోవాలి. ప్రకృతి నుంచి మనమే కొన్ని తెచ్చుకోవాలి. హ్మ్. అది ఏ జీవి అయినా సరే. హ్మ్. సో, తెచ్చుకుంటున్న ఉచితంగా మనకు లభిస్తున్న వాటిలో వేటిని మనం సరిగ్గా తీసుకోవట్లేదు. హ్మ్. లేదా మనం పోయి సంపాదించుకొని తెచ్చుకోవాల్సిన వాటిలో వేటిని మనం తెచ్చుకోలేదు హ్మ్. అనేది ఈ సృష్టి మనకిచ్చిన వాటిలో హ్మ్. ఈ ఈ ఎపిసోడ్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. హ్మ్. హ్మ్. అంటే ప్రతి జీవి అంటే మొక్క కావచ్చు, జంతువు కావచ్చు, పక్షి కావచ్చు, మనం కావచ్చు. హ్మ్. మనము ఈ ప్రకృతితో అనుసంధానించబడే బతుకుతూ ఉంటాం. హ్మ్. ఖచ్చితంగా. హ్మ్. అంటే మనం ఇంకొక జీవి మీద ఆధారపడొచ్చు. చైన్ లింక్ అదంతా. ఆ! హ్మ్. లేదా వాతావరణం మీద ఆధారపడి ఉండొచ్చు. హ్మ్. ఇంకొక దాని మీద ఆధారపడి ఉండొచ్చు. అన్నిటి మీద ఆధారపడి మనం బతుకుతూ ఉంటాం. హ్మ్. సో, వీటిని ఏవైతే మనము పట్టించుకోకుండా కొన్ని వదిలేయడం వల్ల, హ్మ్. లేదా అవసరానికి మనం కొన్ని తెచ్చుకోవాల్సినటువంటాయి. అవి తెచ్చుకోకపోవడం వల్ల, హ్మ్. తీసుకోకపోవడం వల్ల హ్మ్. మన జీవిత గమనం మారిపోతుంది. ఓకే. అది మనిషి అయినా సరే, మొక్క అయినా సరే, జంతువు అయినా సరే. హుహు. సో, అలా వ్యవసాయ రంగంలో సృష్టి ధర్మం ప్రకారము ఒక మొక్కకి లేదా ఒక చెట్టుకి హ్మ్. వాటికి ఈ ప్రకృతి ఇచ్చినవేంటివి? హ్మ్. వాటిని వేటిని తెలుసుకోకుండా లేదా తెలిసి గూడా వదిలేసి వ్యవసాయం చేస్తున్నాము హ్మ్. అని తెలుసుకోవడమే ఈ ఎపిసోడ్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. హ్మ్. అంటే హ్మ్. హ్మ్. సృష్టి ధర్మం ప్రకారము మొక్కకు గూడా కొన్ని ప్రకృతి నుంచి ఇవ్వడం జరిగింది. ఓకే. సో, వాటిలో వేటిని మనం అందకుండా చేస్తున్నాము. హ్మ్. వేటిని అందకుండా చేయడం గాకుండా కొన్ని ఇవ్వవలసినటుంటాయి. ప్రకృతి నుంచి మనం ఇవ్వవలసినటుంటాయి. హ్మ్. వాటిని వేటిని ఇవ్వకుండా వదిలేసాము హ్మ్. అనేది తెలియజేయడం. హ్మ్. అంటే ప్రతిదీ మనము మూలాల నుంచి రైతుని తట్టి లేపినప్పుడే ఇది అర్థమైతది. మొదటిది ఈ సృష్టి ధర్మం అని ఎందుకు పట్టుకున్నామంటే, హ్మ్. మనిషి జీవితమైనా, మొక్క జీవితమైనా సరే, ఏదైనా సరే హ్మ్. సృష్టి ధర్మాన్ని పాటించకుండా దానికి విరుద్ధంగా మనం ఎవ్వరం వెళ్ళినా సరే, మనకు నాశనం తప్పదు. ప్రకృతి వ్యతిరేకంగా వెళ్ళలేం. వెళ్ళకూడదు. వెళ్ళకూడదు. హ్మ్. ఇది మనకు మాత్రమే అన్వయించుకుంటాం ఎక్కువ మనం. హ్మ్. మనిషిగా అదే అన్వయించుకుంటాం. మిగతా అన్వయించుకుంటాం. నేచర్‌కి మిగతా అన్వయించం. నేచర్‌కి అన్వయించం మనం. హ్మ్. హ్మ్. కానీ ముఖ్యంగా అది మొక్కకు కూడా అంతే. ఓకే. మొక్క కూడా అంతే. హ్మ్. మీకు, నాకు అంటే మనకు బ్రెయిన్ ఉంటుంది కాబట్టి, మనిషి అనే అతనికి మెదడు ఉంటుంది కాబట్టి, హ్మ్. కొన్ని తెలిసి జాగ్రత్త పడతాము. కొన్ని తెలుసుకొని జాగ్రత్త పడతాం. హ్మ్. హ్మ్. కానీ మొక్కకి బ్రెయిన్ ఉండదు కాబట్టి, హ్మ్. సో, దానికది జాగ్రత్త పడలేదు. ఓకే. జాగ్రత్త పడలేదు. కానీ దానికి సృష్టి ధర్మం ప్రకారము దానికి వర్తించినటువంటి, దానికి లభించిన వాటిని మనం దూరం చేయకూడదు. ఓకే. హ్మ్. మనం దూరం చేయకూడదు. హ్మ్. సో, వాటిని ఏవేవి మనం దూరం చేస్తూ వచ్చాము హ్మ్. వ్యవసాయ రంగంలో. హ్మ్. ఏవి వాటిని అందించాల్సుంటే సృష్టి ధర్మం ప్రకారము దానికి ఏం కావాల్సినో అందించాల్సుంటే వాటిని అందించకుండా ఆపేసి దానికి వ్యతిరేకంగా మనం కొత్త ఒరవడిని ఏదో ఒకటి తీసుకొచ్చామన్న ఉద్దేశ్యంతో హ్మ్. ఆ సృష్టి ధర్మానికి విరుద్ధంగా మనం ఏం వ్యవసాయం చేస్తున్నాము అనేది ఇక్కడ మనం రైతుకు తెలియజెప్తున్నాం. ఓకే. అంటే సృష్టి ధర్మం ప్రకారము ముందు ఈ విశ్వం మీద జంతుజాలము వీటికంటే కూడా మొదట మొక్కొచ్చింది. హ్మ్. మొక్కనే ఎందుకొచ్చింది? ముందు మనిషి ఎందుకు రాలేదంటే, హ్మ్. ఈ విశ్వంలో ప్రతి జీవి హ్మ్. ఫైనల్‌గా చివరికి ఈ చైన్ లింక్‌లో మీరిందాక చైన్ లింక్ అన్నారు గదా! అంతే. ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటామనేది. ఈ హ్మ్. చైన్ లింక్‌లో ప్రతి జీవి చివరికి ఆగేది మొక్క దగ్గరే. హ్మ్. ఏ జీవి బ్రతకాలన్నా మొక్కే కారణమవుతది లాస్ట్‌కి. హ్మ్. మనం అనుకుంటాము, నేను వెజిటబుల్స్ తినను, జంతువే తింటాను, మాంసం తింటాననుకుంటాం. హ్మ్. కానీ ఆ మాంసము మనం ఏదైతే పొట్టేలు, మేక, కోడి అవి తినేటియేంటి మళ్ళీ? అంతే మొక్కే కదా! మొక్కల నుంచి వచ్చిన వాటిని తింటాయి. నాటివి నీకు బ్రీత్ చేయాలన్నా మీరు మొక్కిచ్చే మొక్క ఆ! బ్రీతే కదా! అంతే ఆక్సిజన్. హ్మ్. ఆక్సిజన్ కావాలన్నా మనకు బ్యాలెన్స్ చేయడానికి మళ్ళీ మొక్కే కావాలి. హ్మ్. అంటే భగవంతుని సృష్టి ఎలా జరిగింది అనేది అని చెప్పుకోవడానికి ఇది కొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి. అంటే హ్మ్. భగవంతుడు ఇవన్నీ మనం సైన్స్ ప్రకారం అవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు గానీ, హ్మ్. అంటే ముందు ఈ విశ్వంలో మొదట సృష్టించబడింది మొక్క. హ్మ్. ఎందుకంటే తర్వాత రావాల్సిన జీవజాలానికి అది ఆహారం. హ్మ్. డైరెక్ట్‌గా కావచ్చు, ఇండైరెక్ట్‌గా కావచ్చు ఎలా అయినా సరే మొక్కనే ఆహారం హ్మ్. ఫైనల్‌గా ప్రతి హ్మ్. ఒక్కరికి. హ్మ్. ఈ అంతే కదా! మొత్తం జీవజాలానికి. హ్మ్. కాబట్టి అటువంటి మొక్కకి ఈ ప్రకృతితో ఇంకా ఎక్కువ సంబంధాలుంటాయి. హ్మ్. మనకంటే గూడా. హ్మ్.
అంటే పూర్తిగా మనకంటే ముందు వచ్చిన ఆ మొక్కకి, ఆ వృక్షజాతికి సంబంధించిన ఏదైనా సరే, దానికి ఇంకా ప్రకృతితో అనుసంధానం ఎక్కువుంటుంది. హ్మ్. సో, ఆ బంధాన్ని మనం తెంచకూడదు. ప్రకృతితో అది ఎలా మమేకమై ఉంది. యాక్చువల్‌గా మనం ప్రకృతిలోనే ఒక భాగంగా చెప్పుకుంటాం అంతే కదా! మొక్కల్ని. మొక్క పార్ట్ ఆఫ్ నేచర్. ప్రకృతిలో ఒక భాగంగా చెప్పుకుంటాం. అటువంటి దాన్ని మనం ప్రకృతికి దూరం చేస్తున్నాం. ఎట్లా? ఏంటి దూరం చేయడం ఎట్లా? ప్రకృతికి దూరం చేయడానికి కారణం ఏందంటే, హ్మ్. మొక్క తను తనకున్న భాగాలు మనకు మనిషికి ఎలా శరీర భాగాలుంటాయో, హ్మ్. మొక్కకు కూడా భాగాలుంటాయి. హ్మ్. వేరు వ్యవస్థ అని, కాండమని, కొమ్మలని, ఆకులని, పువ్వులు, కాయలు ఇలా. దాంట్లో కూడా భాగాలు. దాని శరీరంలో అవి భాగాలు. హ్మ్. సో, దానికి ఒక్కొక్క భాగము ఒక్కొక్క ప్రక్రియ చేయడానికి దానికి ఏర్పాటు చేయబడింది. హ్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్మర్ ఏందంటే, ఆ మొక్కలో ఏ భాగము ఏ పని చేస్తుంది అన్న దాని మీద అవగాహన లేదు మొదట. ఓకే. కోల్పోయాడు ఆ అవగాహన కూడా. ఓకే. కోల్పోయి తను ఎక్కడ ప్రయోగం చేస్తున్నాడు, తను ఎక్కడ పోషకాలు అందిస్తున్నాడు, ఏం చేస్తున్నాడు అనేది ప్రకృతి విరుద్ధంగా చేస్తున్నాడనమాట. అంటే హుహు. ప్రకృతికి విరుద్ధంగా అంటే, ఆ మొక్క జీవన విధానానికి విరుద్ధంగా చేయడం మొదలెట్టాం మనం. ప్రకృతి గమనాన్ని మార్చేస్తున్నాడు మార్చేసుకుంటున్నాం. ఓకే. అంటే దానికి కొన్ని లక్షణాలున్నాయి. దానికి శరీర భాగాలున్నాయి. ఒక్కొక్క భాగం ఒక్కో పని చేస్తున్నప్పుడు, మనము దానికి ఏదైనా సపోర్ట్ చేయాలన్నప్పుడు, ఏ భాగము దగ్గర దాన్ని ఏం చేయాలి? ఏ పని చేయాలి? హ్మ్. అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. హ్మ్. అది తెలుసుకోవాలంటే ప్రకృతి సిద్ధంగా దానికి ఎటువంటి లక్షణాలొచ్చినాయి? హ్మ్. మొక్క ఎలా బతుకుతుంది? ప్రకృతి పరంగా సృష్టి ధర్మం ప్రకారం ఎలా బ్రతుకుతుంది? హ్మ్. దాన్ని తెలుసుకొని, ఆ విధానానికి మనం సపోర్ట్ చేయాలి తప్పనిచ్చి, హ్మ్. దాన్ని బ్రేక్ చేసి, నేను నీకొక జీవితాన్నిస్తా, హ్మ్. ఇలా బ్రతుకు అని చేయడమే ప్రకృతి విరుద్ధంగా చేయడం. నేనే సృష్టించా, నేనే ఆ! మొక్కేసా, నేనే నువ్వెలా సో, ఎంత నిన్ను పెరగాలో, నేనేస్తున్నా ఎన్ని గాబట్టి కాయలు గాయాలో, ఎంత పూత ఆ! పోయాలో నేనే చెప్తా అని అట్లా చేయదు. తయారైపోయింది. హ్మ్. అంటే నేను చెప్పినట్టు నువ్వు బ్రతుకు అన్నట్టు తయారైపోయింది. హ్మ్. అలా గాదు. హ్మ్. హ్మ్. మొక్క దాని జీవన విధానము, దాని జీవన చక్రము తెలుసుకొని రైతనేవాడు, సో, దానికి ఏ దశలో ఏం చేయాలి? హ్మ్. ఎక్కడ ఏం చేయాలి? ఒకసారి వాళ్ళు చేస్తున్న మిస్టేక్స్ ఏంటో చెప్పండి? ఏం ఆ! చేయాల్సిన అవసరం ఉంది? మొట్టమొదటిదేందంటే, ఇప్పుడు ఆహ్, మనమున్నాం. మనం ఆహారం ఎలా తీసుకుంటాం? నోటి ద్వారా తీసుకుంటాం. హ్మ్. నోటి ద్వారా తీసుకొని ఎక్కువసేపు నమిలి, తర్వాత మన జీర్ణాశయంలోకి పోయిన తర్వాత, మళ్ళీ అక్కడ జీర్ణమై, తర్వాత చిన్న ప్రేవులు, పెద్ద ప్రేవులు, తర్వాత కింద నుంచి మనకు వ్యర్థాలు బయటకొచ్చేస్తాయి. మలం బయటకొస్తది. హ్మ్. సో, ఒకటి మనం గమనించినప్పుడు, మన ఆహార వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ మొత్తము పైనుంచి కిందకుంటుంది. హ్మ్. పైనుంచి కిందకుంటుంది దిశ. హ్మ్. అంటే పైనుంచి ఇట్లా భూమి వైపు ఉంటుంది. అవును. మన ఆహార జీర్ణ వ్యవస్థ మొత్తము. మనం ఎప్పుడైనా మనకు అజీర్తి చేసినప్పుడు, లేదంటే మనకు అసిడిటీ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు, మనం డాక్టర్ దగ్గరికెళ్తే ఏం చెప్తాడంటే, తిన్న తర్వాత 3 గంటలు నువ్వు చిన్నగా నడవైనా నడువు, లేదా కూర్చో. కానీ పడుకోవద్దంటాడు వెంటనే. తినగానే తిన్న పడుకోవాలి. వెంటనే ఎందుకు పడుకోవద్దంటారంటే, పడుకున్నప్పుడు ఈ గురుత్వాకర్షణ శక్తి పైనుంచి ఎలా కిందికి ఉంటుందో, దానికి లోబడి మన జీర్ణ వ్యవస్థ ఉంది. హ్మ్. 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 మన లోబడి. అంటే తిన్నవాడిని వెంటనే మనం తలకిందులుగా వేళ్ళగడితే కక్కేస్తాడు. హ్మ్. దాన్ని ఆపుకోలేడు. హ్మ్. అంటే మన జీర్ణ వ్యవస్థ ఆ గురుత్వాకర్షణ శక్తికి లోబడి పనిచేస్తుంది. గురుత్వాకర్షణ శక్తి కూడా పైనుంచి కిందకుంటుంది. కరెక్ట్. మనం అవును. ఏ వస్తువు పైకేసినా మళ్ళా కిందికే వస్తది. హ్మ్. ఎందుకంటే భూమి దాన్ని ఆకర్షిస్తది కాబట్టి. దాని హ్మ్. దిశ పైనుంచి కిందికుంటుంది. హ్మ్. అలాగే మన జీర్ణ వ్యవస్థ దిశ కూడా దానికి లోబడి పనిచేస్తుంది. హ్మ్. అందువల్ల డాక్టరు ఒక 3 గంటలు పడుకోవద్దని చెప్తారు. హ్మ్. గ్యాప్ ఎందుకంటే ఉండాలని చెప్తారు. తినగానే పడుకో. పడుకోవద్దని చెప్తారు. పడుకున్నప్పుడు కూడా ఎడమ వైపు తిరిగి పడుకోండి అంటారు. హ్మ్. ఎందుకంటే మనకు కుడి వైపున కవాటం ఉంటుంది. హ్మ్. మన జీర్ణాశయం యొక్క కవాటము కుడివైపు ఉంటుంది. హ్మ్. ఇలా పడుకోవడం వల్ల అది భూమి ఆకర్షణ శక్తికి ఇలాగే లోపలికి ఇలాగే ఉండిపోతుంది. ఆ హ్మ్. కవాటం దాటి మళ్ళీ మన గొంతులోకి రాదు అన్న ఉద్దేశ్యంతో డాక్టర్ అలా చెప్తారనమాట. అంటే మన జీర్ణ వ్యవస్థ బలహీనమైంది. హ్మ్. ఓ రకంగా మన జీర్ణ వ్యవస్థ చాలా బలహీనమైంది. హ్మ్. గురుత్వాకర్షణ శక్తికి లోబడి పనిచేస్తది. హ్మ్. అలాగే జంతువు తీసుకోండి. హ్మ్. జంతువు పడుకున్నా లేదా నిల్చున్నా అది ఇలాగే ఉంటుంది. దానికి కాళ్ళు ఇలా ఉంటాయి. పడుకున్నా కూడా ఇలాగే భూమికి సమాంతరంగా ఇలా పడుకుండిపోతుంది. హ్మ్. కానీ అది తినడం ఒక పక్క తింటుంది. హ్మ్. జీర్ణమై అది పేడ ఇంకో పక్కేస్తుంది. అంటే దాని జీర్ణ వ్యవస్థ ఇలా ఉంటుంది. హ్మ్. భూమికి సమాంతరంగా ఉంటుంది. హ్మ్. అంతేకాకుండా జంతువుల్లో మనము ఎద్దులు గానీ, బర్రెలు గానీ, మేకలు గానీ ఇవి తిన్నదాన్ని గబగబా తిన్నదాన్ని మళ్ళీ వెనక్కి నోట్లోకి తెచ్చుకొని నెమరు వేసుకుంటాయి. నెమరేసుకుంటాయి. హ్మ్. అంటే పొట్టలో ఉన్నదాన్ని వెనక్కి తెచ్చుకునే శక్తి దానికుంది. హ్మ్. సృష్టి ధర్మం ప్రకారం దానికి ఆ శక్తి లభించింది. అవును. అందువల్ల ఇలా పోయిన దాన్ని మళ్ళా ఇలా లాగేస్తుంది. హ్మ్. మళ్ళా నమిలి మళ్ళా ఇలా పంపిస్తుంది. హ్మ్. అది జీర్ణమైన తర్వాత మళ్ళీ ఇలాగే ఎళ్ళిపోతుంది. హ్మ్. అంటే భూమి ఆకర్షణ శక్తికి సంబంధం లేకుండా దాని జీర్ణ వ్యవస్థ ఉంది హ్మ్. జంతువుది. హ్మ్.
అంతేకాకుండా వెనక్కి ముందుకు జరపగల శక్తి దానికి ఉంది. అంటే మనకంటే దానికి అద్భుతమైన శక్తి ఉంది. హ్మ్. అలాగే ఒక పక్షి చూసుకునేప్పుడు అది కూర్చున్నా, నిల్చున్నా ఇలా ఉంటుంది. హ్మ్. సో, దాని జీర్ణ వ్యవస్థ ఏందంటే కొంత భూమి ఆకర్షణ శక్తికి లోబడి ఉంటుంది. హ్మ్. అందుకే మనం కోడికి నీళ్లు తాపినప్పుడు వెంబడే కాళ్ళు పట్టుకొని ఇలా నిలబెట్టండి తలకిందులుగా కక్కేస్తది. యెస్. ఆ! అది కూడా ఎక్కువ ఆపుకోలేదు. హ్మ్. అంటే పక్షులు కూడా కొంత భూమి ఆకర్షణ శక్తికి లోబడి వాటి జీర్ణ వ్యవస్థ ఉంటది. హ్మ్. మనిషి జీర్ణ వ్యవస్థ పూర్తిగా గురుత్వాకర్షణ శక్తికి లోబడి పనిచేస్తుంది. జంతువుకి సంబంధం లేదు. హ్మ్. ఇలా ఉంటే హ్మ్. ఒక వృక్షం చూసుకోండి. సృష్టి ధర్మం ప్రకారము దానికి ఉన్న శక్తి మనం ఒకసారి తెలుసుకున్న తర్వాత ఎంత తప్పు చేస్తున్నాం అనేది మనకు తెలుస్తుంది. హ్మ్. ఒక అడవిలో పురాతన అడవులు ఉన్నాయనుకోండి. 150 అడుగులు, 180 అడుగులు చెట్లు కూడా ఉంటాయి. వృక్షాలు కూడా ఉంటాయి. సో, వాటికి మనమేమి ఎక్కడ స్ప్రేయింగ్ చేయము. పైనుంచి ఏమి అందించము. కానీ చిగురాకుల్లో ఉన్న వాటికి కూడా పైన చిటారు కొమ్మలో ఉన్న ఆ చిగురాకులకు కూడా ఆహారం ఎక్కడి నుంచి వెళ్తుంది వాటికి? ఇందులోంచి. కింద నుంచే కదా! హ్మ్. భూమి నుంచి. భూమి నుంచి. అంటే ఎంత ఎత్తున్నా సరే 150 అడుగులు, 180 అడుగుల వృక్షం కూడా తన ఆహారాన్ని ఎక్కడి నుంచి తీసుకెళ్తుంది? భూమి నుంచి తీసుకెళ్తుంది. హ్మ్. అంటే భూమి నుంచి పైకి 150 అడుగుల ఎత్తు వరకు భూమి ఆకర్షణ శక్తికి వ్యతిరేకంగా పైకి తీసుకెళ్తుందది. హ్మ్. మనం చిన్న వస్తువునే సరే పైకెత్తాలంటే శక్తి ఉపయోగించాలి. హ్మ్. అలాగే మొక్క కూడా లేదా ఒక వృక్షం కూడా నిరంతరము ఆహారాన్ని భూమి నుంచి గ్రహించి, పోషకాలు భూమి నుంచి గ్రహించి, చివరి కొమ్మల వరకు 150 అడుగులు, 180 అడుగులు ఎత్తు వరకు కూడా పైకి తీసుకెళ్తది. అంటే భూమి ఆకర్షణ శక్తి వ్యతిరేకించి పైకి తీసుకెళ్తుంది. అది అంటే అది శక్తిని ఆ ఉపయోగిస్తుంది. స్ట్రెంత్ ఉంది దానికి. ఆ! నిరంతరము ఒక శక్తిని ఉపయోగిస్తోంది అది. హ్మ్. పైకి తీసుకెళ్లే శక్తి. ఆ హ్మ్. శక్తి దానికుంది. హ్మ్. అంటే సృష్టి ధర్మం ప్రకారము దానికి ఒక శక్తి ఇవ్వబడింది. హ్మ్. అన్ని జీవజాలాల కంటే ఎక్కువ శక్తి దాని దగ్గరుంది. హ్మ్. వ్యతిరేకంగా. హ్మ్. భూమి ఆకర్షణకి వ్యతిరేకిస్తూ పైకి తీసుకెళ్తోంది. అవును. హ్మ్. అంటే పోషకాలను పీల్చే శక్తి మొక్కకుంది. ఓకే. వేరు వ్యవస్థ ద్వారా పీల్చే శక్తి హ్మ్. మొక్కకుంది. అది నిరంతరం పీలుస్తూనే ఉంటుంది. పైకి తీసుకెళ్ళిపోతుంది. హ్మ్. మళ్ళీ అక్కడ ఆకుల్లో తయారైన ఆహారాన్ని మళ్ళీ కిందకు వేరు వ్యవస్థకు పంపిస్తుంది. పక్క కొమ్మలకు పంపిస్తుంది. హ్మ్. ఇలా నిరంతరము సరఫరా అన్ని దిశల్లోనూ జరుగుతుంది. హ్మ్. ఈ వ్యవహారం ఒక మొక్కలోనే జరుగుతుంది. ఓకే. ఓకే. మిగతా అన్నిట్లో ఏదో ఒక దిశ. హ్మ్. కానీ మొక్కలో పైనుంచి కిందికి, కింద నుంచి పైకి, పక్కలకు అన్నిటికీ జరుగుతుంటుంది సరఫరా. దీన్ని ఎలా డిస్టర్బ్ చేస్తున్నాడు రైతు? రైతు ఎలా డిస్టర్బ్ చేస్తున్నాడంటే, హ్మ్. ఇప్పుడు అంటే అది కింద నుంచి తీసుకుంటుంది. అంటే దాని సృష్టి ధర్మం ప్రకారము భూమి నుంచి దాని భూమి నుంచి తీసుకుంటుంది. అంటే ఆహారం ఎక్కడుండాలి దానికి? భూమిలోనే ఉండాలి. భూమిలో ఉండాలి. హ్మ్. సో, దానికి ఏమేం పోషకాలు కావాలో అన్నీ సమృద్ధిగా వేరు వ్యవస్థకి అందుబాటులో ఉండాలి. హ్మ్. హుహు. కానీ మన రైతు ఏం చేస్తాడంటే, హ్మ్. ఒక 3 రకాలు యూరియా, డీఏపీ, పొటాష్ హ్మ్. ఇవి వేస్తే భూమిలో ఏస్తాడు. హ్మ్. మిగిలిన ఏదైనా సరే, హ్మ్. మిగిలిన మూలకాలు చాలా ఉన్నాయి. హ్మ్. వాటిని పైనుంచి స్ప్రే ద్వారానే అందించాలని చూస్తాడు. ఓకే. అంటే రివర్స్. ఓకే. అంటే నువ్వు మొక్కకి కొన్ని మాత్రం భూమిలో ఇచ్చేసి మిగిలినవి నేను పైనుంచి తినిపిస్తా నువ్వు తిను అన్నట్లు ఉందన్నమాట. మనిషికి కాళ్ళ దగ్గర ఆయన ఆ! భోజనం పెట్టినట్టు. అట్లా ఉంటది. కింద నుంచి మనం ఆహారం రివర్స్‌లో చేసుకోలేం కదా! ఏది కూడా. హ్మ్. హ్మ్. సో, మొక్క యొక్క లక్షణం ఏంటి? ఆకులు ఎందుకున్నాయి? వేర్లు ఎందుకున్నాయి? ఇది తెలుసుకోవాలి కదా రైతు. హ్మ్. హ్మ్. వేర్లున్నది భూమిలో ఉన్నటువంటి పోషక విలువలన్నిటిని గ్రహించి, నీటిని గ్రహించి పైకి పంపడానికి వేర్లున్నాయి. ఓకే. పర్పస్ ఆఫ్ స్ట్రక్చరే భూమితో ఉంది. భూమి భూమి నుంచి తీసుకోవడానికి. భూమి నుంచి తీసుకోవడానికి హ్మ్. వేరు వ్యవస్థ. హ్మ్. అది నిలవడానికి ప్లస్ ఆహారం అంతా గ్రహించడానికి, నీటిని గ్రహించడానికి వేరు వ్యవస్థ అనేది ఉంది. హ్మ్. సృష్టి ధర్మం ప్రకారం అది దాని పని. హ్మ్. ఆకుల యొక్క పని ఏంటి? కింద నుంచి పోషకాలను పైకి తీసుకెళ్ళి, హ్మ్. తర్వాత కార్బన్ డయాక్సైడ్‌ని, సూర్యరశ్మిని వీటన్నిటిని జోడించిన తర్వాత అక్కడ ఒక జీవన ప్రక్రియ జరిగి, అక్కడ ఆహారం తయారైపోయి తిరిగి మళ్ళీ అది అన్ని భాగాలకు సరఫరా చేయబడుతుంది. ఓకే. ఇది లక్షణం. హ్మ్. అంతేగాని నువ్వు ఆహారం తయారయ్యే కాడ నేను డైరెక్ట్‌గా ఆహారాన్ని సప్లై చేస్తానంటే, హ్మ్. మన పొట్టలోకి బొక్కబెట్టి ఇందులో అన్నం పెట్టినట్టే అన్నమాట. ఓకే. ఓకే. అంటే నువ్వు నమలకుండా దాంతో పాటు మన లాలాజలం మిక్స్ అయిపోతుంది ఇక్కడ. హ్మ్. అది కూడా జీర్ణ ప్రక్రియలో ఒక భాగం. హ్మ్. ప్లస్ మెత్తగా నములుతాం. హ్మ్. అదొక ప్రక్రియ. హ్మ్. సో, ఇన్ని ప్రక్రియలు జరిగిన తర్వాత మనం లోపలికి పంపిస్తాం. కరెక్ట్. హ్మ్. అదేం చేయకుండా అన్నం ముద్దలు బొక్కబెట్టి పొట్టలో పెట్టేట్టు ఉంటుందన్నమాట ఇక. ఓకే. మొక్కకు అలా అందియడం అంటే. హ్మ్. ఇది రైతు తెలుసుకోవాలి. సృష్టి ధర్మం ఎక్కడ మనం తప్పుతున్నామంటే, ప్రతి రైతు స్ప్రే ద్వారానే అందించాలి, స్ప్రే ద్వారానే అందించాలి. ఏదన్నా పిచికారి ద్వారా డీలర్ దగ్గరికెళ్తాడు. పెరగాలంటే ఏం కొట్టాలి? ఏం కొట్టాలి? హ్మ్. గమనించండి ఈ వాక్యం. ఏ రైతు నుంచైనా వచ్చేది ఇదే షాప్ దగ్గరికెళ్తే. పెరగాలంటే ఏం కొట్టాలి? హ్మ్. పూత రావాలంటే ఏం కొట్టాలి? హ్మ్. కాయ సైజు రావాలంటే ఏం కొట్టాలి? హ్మ్. కొట్టాలంటే స్ప్రే వాళ్ళ ఉద్దేశ్యం. హ్మ్. ప్రతిదీ పిచికారి ద్వారా సవరించాలని చూస్తున్నాడు. హ్మ్. అక్కడే తప్పు.
సృష్టి ధర్మానికి పూర్తి వ్యతిరేకం ఇది. ప్రకృతి ప్రకారం జరగాల్సిన వాటిని కృత్రిమంగా నేను చేయాలన్న కృత్రిమంగా ఆలోచనలో నేను ఎక్కడో మధ్యలో నేను స్టార్ట్ చేస్తా అంటున్నాను. అంటే హుహు. దానికి ఒక ప్రక్రియ ఉంది. హ్మ్. పోషకాలు మొక్క ఒక రూపంలో గ్రహిస్తుంది వేరు దగ్గర. హ్మ్. అది కాండం నుంచి ప్రవహించి కాండం ద్వారా ప్రవహించి ఆకుల్లోకి వెళ్ళేసరికి దాని రూపం మార్చుకుంటుంది. ఓకే. ఇది చాలామంది రైతులు ఇది గమనించాలి. ఓకే. మొక్కకి ఏమి ఇవ్వాలనుకున్నా త్రూ సాయిల్ ఇవ్వాలి. సాయిల్ ఇవ్వాలి. సో, దాన్ని అక్కడ తీసుకొని ఒక రూపంలో తీసుకొని కాండంలో వెళ్ళిన తర్వాత ఇంకో రూపంలోకి మారిపోతుంది. ఆకుల్లోకి వెళ్ళిన తర్వాత ఈ జీవరసాయనిక చర్యలు జరిగేటప్పుడు ఇంకో రూపంలోకి మారిపోతుంది. హ్మ్. అప్పుడు ప్రక్రియ పూర్తవుతుంది. హ్మ్. సో, దీనికి ఒక ప్రాసెస్ ఉంది. హ్మ్. వేరు, కాండము, ఆకు. హ్మ్. 3 దశల్లో ఇది జరుగుతుంది. హ్మ్. అలా కాకుండా ఆకుల్లో చివరి దశలో జరిగే ఆ ప్రక్రియ దగ్గరికి నువ్వు డైరెక్ట్‌గా ఎళ్లి నేనిక్కడ ఇస్తా, నువ్వు ఈడ తీసుకో అన్నట్లుంది అన్నమాట. అది రైతు ఇస్తున్నది కాదు కదా సార్. దశాబ్దాలుగా రకరకాల పరిశోధనలు చేసి ఆ మందులని, అవని, ఇవని తీసుకొచ్చి రైతులకు ఇచ్చేస్తున్నారు. అదెవరు ఆలోచన ఎందుకు చేయట్లేదు? అంటే వ్యాపార దృక్పథంతోనే అందరూ చేస్తున్నారు. హ్మ్. వ్యాపార దృక్పథంతో అందరూ చేయడం వల్లనే రైతు తప్పుదారి పట్టాడు. ఓకే. ప్రతి వాళ్ళు రికమెండేషన్ ఎలా ఉంటుందంటే సులభంగా రైతుకి ఎలా ఇవ్వాలి, ఇన్‌స్టంట్‌గా రావాలి. ఇన్స్టెంట్ రిజల్ట్స్ అనేది చెప్పడము, లేకపోతే అంటే రైతు కూడా ఇన్స్టెంట్ రిజల్ట్స్‌కే ఎక్కువ మక్కువ చూపుతాడు. హ్మ్. తనకు వెంబడే రిజల్ట్ విజిబుల్ డెవలప్‌మెంట్ కనపడాలి ఆ! కనపడాలి. ఈ వారం కొడితే నెక్స్ట్ వారం కోతొచ్చేయాలి. అలా ఉంటదనమాట వాళ్ళదంతా. హుహు. రైతు ఆ బలహీనతని కంపెనీలు వీళ్ళందరూ దాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. హుహు. హుహు. సో, వారికి రియల్‌గా చెప్తే నువ్వు ఇలా భూమిలో అందించడం వల్ల ఇన్ని రోజుల తర్వాత నీకు ఫలితం కనిపిస్తుందని చెప్పారనుకోండి, హ్మ్. రైతుకు కూడా అది సోదిలాగా కనపడుతది. ఓకే. ప్లస్ అన్ని రోజులా అని ఆలోచిస్తాడు. ఓహ్! నేను ఇన్ని రోజులు వెయిట్ చేయాలనా మళ్ళా దీనికోసం. అట్లా కాదు గానీ ఏదైనా తొందరగా ఉంటే చెప్పేసేయి. హ్మ్. ఈజీ పిచికారీ చేసేది ఏదైనా ఉంటే చెప్పేసేయి. హ్మ్. ఇలా ప్రతిదానికి అంతే. చాలామంది రైతుల్ని నేను గమనించా. హ్మ్. మొక్క చనిపోతుంటుంది హ్మ్. పూర్తిగా. హ్మ్. పెద్ద 10 ఏళ్ల చెట్టు అయినా సరే ఒక్కోసారి చనిపోతూ ఉంటుంది. ఆ! దానికి కారణం భూమిలో వచ్చిన వేరు వ్యవస్థకు వచ్చిన ఒక తెగులు. హ్మ్. వేరుకుళ్ళు. వేరుకుళ్ళు అనేది ఇ బాగా ఇప్పుడు వింటున్నాం. ఆ! మిర్చిలో వింటున్నా ఆ! బాగా. హ్మ్. అది తెగులు. అది తెగులు ఎక్కడ? హ్మ్. భూమిలో. భూమిలో. వేరుకొచ్చింది. రైతు ఏమంటాడు తెలిసినా? హ్మ్. వాళ్ళకు మనం దానికి ఇలా చేయాలి, నేలలో ఒక ప్రాసెస్ చేయాలి దాన్ని, ఇలా చేయండి అన్నప్పుడు, సార్ పిచికారికి ఏం లేదా అంటాడు. హ్మ్. ఏదో మందు కొడుతుండ్రు దానికి కూడా. దానికి కూడా కు స్ప్రే ఆ! చేస్తారు. ఆ! సో, పిచికారికి ఏం లేదా అంటాడు. హ్మ్. బాబు అంటే కింద మోకాలికి సమస్య వచ్చే నీకు మోకాలు నచ్చంటే పైన జెండు బామ్ రాసుకున్నా ఉపయోగం లేదు. హ్మ్. పైన తల నచ్చంటే మోకాలికి జెండు బామ్ రాసుకున్నా ఉపయోగం లేదు కదా! హ్మ్. హ్మ్. సో, నువ్వు ఎక్కడ రాయాలో ఎక్కడ నొప్పిందో అక్కడ చేయాలి చికిత్స. హ్మ్. సో, వేరుకి చికిత్స చేయాలి, వేరు వ్యవస్థకు చికిత్స చేయాలంటే కొద్దిగా ఖర్చుతో కూడుకుంది, శ్రమతో కూడుకున్నది. హ్మ్. అది చేయడానికి ఇష్టపడ్డు. ఓకే. పైన ఏమైనా స్ప్రే చేస్తే అవుతుందా సార్ అంటాడు వెంబడే. హ్మ్. సో, దాన్ని మిగతా కంపెనీలు సొమ్ము చేసుకుంటాయి. ఓహ్! హ్మ్. వీడిని ఎడ్యుకేట్ చేసి, హ్మ్. వీడిని కన్విన్స్ చేసి ఆ ప్రొడక్ట్ ఏమమ్మాలిలే మనము హ్మ్. అని వెంబడే ఏం చెప్తాడంటే, పలానాది తీసుకొని స్ప్రే చేయపో అంటాడు. హ్మ్. తను సులభంగా అమ్ముకోవడానికి ఒక మార్గం దొరికింది. ఓకే. రైతు బలహీనత. హ్మ్. హ్మ్. సో, రైతేందంటే ఆ పని ఏం చేస్తారు ఇది చేస్తే పోతదంటున్నాడు కదా! చూద్దాం. లేబర్ ఉంటాడు. హ్మ్. ఓ రూ. 500 ఇస్తారు. వాడికి వెనకాల స్ప్రే డ్రమ్ ఎత్తేస్తే పని అయిపాయే. హ్మ్. సో, తనకు కూడా సులభమైపోతుంది హ్మ్. అన్నట్లు ఆ పని చేస్తాడు. కానీ అది కంట్రోల్ అవ్వదు. ఓకే. డ్యామేజ్ జరుగుతూనే ఉంటుంది. హ్మ్. మనము ఎంత చెప్పినా ఈ పద్ధతి రావడానికి ఇష్టపడు. ఇంకా స్ప్రేలు మార్చుకుంటూ పోతుంటాడు తప్పనిచ్చి. ఇంకో 3, 4 ప్రయోగాలు చేస్తాడు తప్పనిచ్చి. చికిత్స ఏడ చేయాలో అది చేయడు. ఓకే. ప్రకృతికి వ్యతిరేకంగా వెళ్ళడం, సృష్టి ధర్మం ప్రకారం కాకుండా జరగడం అనేది ఫీడింగ్ భూమికి ఇవ్వడం కాకుండా పైనుంచి ఇస్తున్నారనేది మేజర్ పాయింట్. అది మేజర్ అది అదొకటి. కాకుండా ఇంకా? అదొకటి. ఇంకోటేందంటే మనము చాలామంది ఏమనుకుంటామంటే ఆహ్, మొక్కకి ప్రాణవాయువు ఏది సహజంగా చాలామందిని అడిగితే ఏం చెప్తారు? మొక్క ఏం తీసుకుంటుంది అని ఏం చెప్తారు? మీకైనా ఉన్న అవగాహన ఏంటి? హ్మ్. శ్వాస ద్వారా హ్మ్. ఏం తీసుకుంటుంది మొక్క? ఈ సూర్యరశ్మిని తీసుకుంటుంది. శ్వాస ద్వారా ఆ! గాలి నుంచి కార్బన్ కార్బన్ డయాక్సైడ్ డయాక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ ఇస్తుంది. ఆక్సిజన్ హ్మ్. ఇస్తుంది. సారీ. ఆ! అందరూ ఏమనుకుంటామంటే మనము సో, కార్బన్ డయాక్సైడ్ మనకు ఆక్సిజన్ ఎట్లా ప్రాణవాయువో హ్మ్. మొక్కకి కార్బన్ డయాక్సైడ్ ప్రాణవాయువు అనుకుంటాం. హ్మ్. కాదు. హుహు. హుహు. మొక్క కార్బన్ డయాక్సైడ్ ప్రాణవాయువు కాదు. హ్మ్. కార్బన్ డయాక్సైడ్ అనేది ఒక అవసరం కోసం తీసుకుంటుంది. హ్మ్. కానీ ప్రతి జీవికి ప్రాణవాయువు ఆక్సిజనే. మొక్కకు గూడా. మొక్కకు గూడా. ఓకే. ఇది చాలా మందికి తెలియదనమాట. ఓకే. అంటే అది కార్బన్ డయాక్సైడ్ తీసుకుంటుంది, ఆక్సిజన్ వదులుతుంది. ఆక్సిజన్ మనం తీసుకుంటాం, మనం కార్బన్ డయాక్సైడ్ వదులుతాం. ఈ రొటేషన్ జరుగుతూ ఉంటుంది అనుకుంటాం కదా! హ్మ్. జనరల్‌గా అందరూ అనుకునేది అదే. జనరల్‌గా అదే. ఆ! కానీ కార్బన్ డయాక్సైడ్ తీసుకునే పర్పస్ వేరు మొక్క. హుహు. అది తన ఆహారాన్ని తయారు చేసుకోవడం కోసం కార్బన్ డయాక్సైడ్‌ని తీసుకుంటుంది. ఓకే. పగలు మాత్రమే కార్బన్ డయాక్సైడ్ అవును. తీసుకుంటుంది. రాత్రిపూట కార్బన్ డయాక్సైడ్‌ని వదిలేస్తుంది అని విన్నాను. ఆ! ఆ! సో, పగలు తీసుకుంటుంది. సూర్యరశ్మి సమక్షంలో సూర్యరశ్మి అనేది ఎందుకు ఇక్కడ వాడతారంటే, యాక్చువల్‌గా సూర్యరశ్మి డైరెక్ట్‌గా ఎళ్లి రియాక్షన్‌లో పాల్గొనదు. హ్మ్.
ఆ ప్రక్రియ ఏదైతే పత్రహరితం ఏర్పడే కిరణజన్య సంయోగ క్రియ అనేది ఒక ప్రకృతి సంబంధమైనటువంటి ఒక ప్రక్రియ. హ్మ్. ఒక రసాయనిక చర్య, జీవరసాయనిక చర్య. హ్మ్. ఆ రసాయనిక చర్య జరగడానికి కొంత ఉష్ణోగ్రత కావాలి. హ్మ్. ప్రతి రసాయనిక చర్యకు టెంపరేచర్ కండిషన్స్ ఉంటాయి. హ్మ్. అట్లాగే మొక్కలో జరిగే ఈ కిరణజన్య సంయోగ క్రియ జరగడానికి కూడా కొంత ఉష్ణోగ్రత కావాలి. ఆ ఉష్ణోగ్రత అనేది ఆ సూర్యరశ్మి వల్ల వస్తుంది. ఓకే. ఆ ఉష్ణోగ్రత ప్లస్ అందులో మేజర్‌గా కర్బనం కావాలి. హ్మ్. సో, అది కార్బన్ డయాక్సైడ్ నుంచి తీసుకుంటుంది. సో, హ్మ్. ఆ కర్బనం కోసం కార్బన్ డయాక్సైడ్‌ని తీసుకుంటుంది తప్పనించి హ్మ్. అది ప్రాణవాయువుగా కార్బన్ డయాక్సైడ్‌ని తీసుకోదు. ఓకే. సో, పగలంతా కార్బన్ డయాక్సైడ్‌ని ఆకుల ద్వారా తీసుకుంటుంది. హ్మ్. తీసుకున్నప్పుడు అది పగలు కూడా దానికి ప్రాణవాయువు కావాలి గదా! హ్మ్. అంటే ఆక్సిజన్ కావాలి గదా! కావాలి కదా! ఆ! ఆ ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే, చాలామందికి తెలియనిదేందంటే, మళ్ళీ రాత్రి తీసుకుంటుంది. అంటే పగలంతా ఆక్సిజన్ తీసుకోవడం ఆపేసి, తర్వాత రాత్రి ఆక్సిజన్ తీసుకుంటుందేమోలే అనుకుంటారు. జనరల్‌గా ఏం చెట్ల కింద రాత్రిపూట ఉండొద్దురా ఉండొద్దు. కార్బన్ డయాక్సైడ్ కార్బన్ డయాక్సైడ్ ఎక్కువొస్తుందని ఉంటుందని చెప్తుంటారా? చెప్తుంటారు. కానీ పగలు కూడా దానికి బతకడానికి ప్రాణవాయువు, ఆక్సిజన్ కావాల్సిందే గదా! హ్మ్. పగటిపూట అంతే కాకుండా నిరంతరము హ్మ్. ఆక్సిజన్ ఎక్కడి నుంచి తీసుకుంటుందనేది చాలామంది రైతులకు అవగాహన లేదు. హ్మ్. అది వేరు వ్యవస్థ ద్వారా తీసుకుంటుంది. హ్మ్. వేరు వ్యవస్థలో పీచు వేరు అని ఉంటుంది. హ్మ్. తల్లి వేరు, పక్క వేరు, ఆ పక్క వేరుకి పీచు వేరు పీచు ఉంటుంది. వేరుంటుంది. సో, మొక్క జీవన విధానంలో అత్యంత ప్రాముఖ్యమైనది పీచు వేరు. హుహు. సో, ఆ పీచు వేరు నిరంతరం ఆక్సిజన్ తీసుకుంటుంది. ఓకే. నిరంతరం ఆక్సిజన్ భూమి తీసుకుంటుంది నుంచి. భూమి నుంచి. హుహు. సో, నిరంతరం ఆక్సిజన్ పగలు, రాత్రి సంబంధం లేదు. ఎప్పుడు అక్కడి నుంచి తీసుకుంటుంటుంది. హ్మ్. రాత్రి అయిన తర్వాత మొక్క కిరణజన్య సంయోగక్రియ చేయలేదు. ఎందుకంటే సూర్యరశ్మి ఉండదు కాబట్టి. హ్మ్. అప్పుడు ఆగిపోయి, అప్పుడు ఆక్సిజన్ తీసుకోవడం మొదలెడుతుంది. హ్మ్. ఆకుల నుంచి. ఓకే. సో, అప్పుడు ఆకుల నుంచి తీసుకుంటుంది, వేరు నుంచి తీసుకుంటూ ఉంటుంది. హుహు. 2 వైపుల నుంచి తీసుకుంటుంది. కానీ హ్మ్. నిరంతరము ఆక్సిజన్ తీసుకునేది వచ్చేసి మొక్క వేరు వ్యవస్థలోని పీచు వేరు ద్వారా తీసుకుంటుంది. హుహుహుహు. సో, ఇక్కడ మనమేం తప్పు చేస్తున్నాం దాన్ని మనమేం ఆపట్లేదు కదా! అని మనం అనుకుంటాం. కానీ ఆపుతున్నాం. ఎట్లా? ఎట్లా ఆపుతున్నామంటే, ఎప్పుడైతే మనము సేంద్రియ ఎరువులు వాడడం మానేసి, రసాయనిక ఎరువులు మాత్రమే వాడుతూ పోయినామో, హ్మ్. అప్పుడు నేల గిడసబారిపోయింది. ఓకే. నేల గిడసబారిపోయి గట్టిదనం ఎప్పుడైతే పెరిగిపోతుందో, హ్మ్. గుల్లబారినట్లు ఉన్న లక్షణాన్ని కోల్పోయి గట్టిగా ఎప్పుడైతే తయారవుతుందో, హ్మ్. అప్పుడు మట్టి పొరల్లోకి ప్రవేశించే గాలి తగ్గిపోతుంది. లూజ్ సాయిల్‌గా ఉండాలి కాస్త. ఉండాలి. ఆ! ఆ మట్టి పొరల్లోకి ఎప్పుడైతే గాలి ప్రవేశించడం తగ్గిపోతుందో, హ్మ్. ఆటోమేటిక్‌గా మొక్క పీచు వేరు వ్యవస్థకి ఆక్సిజన్ అందదు. ఓకే. ఓకే. అంటే ఒక ఎగపోసుకుండేవాడు హ్మ్. ఎలా పనిచేస్తాడు, అలాగే మొక్క ఎగపోసుకుంటుంది. అంటే ఊపిరి అందక ఉక్కపోత ఫీల్ అవుతుంది. ఆ! బ్రీతింగ్ బ్రీతింగ్ అందట్లేదు దానికి. హ్మ్. సో, దానికి కారణం ఎవరు? రైతే. రైతే. హ్మ్. ఇది ఎవ్వరికీ పట్టదు. అంటే పీచు వేరు వస్తుంది. అక్కడి నుంచి ఆక్సిజన్ తీసుకుంటుంది నిరంతరము. హ్మ్. సో, దానికి గాలి సోకేలా ఏర్పాట్లు మనం చేయాలి. అది ఇంతకుముందు ఉన్నది. దాన్ని నేను నాశనం చేసిన అని ఎవ్వరు గ్రహించరు. హుహుహుహుహుహుహు. సో, దానికి ప్రకృతి సృష్టి ధర్మం ప్రకారము ఆక్సిజన్ నిరంతరము పీచు వేరు వ్యవస్థ నుంచి అందాలి. ఓకే. అది ప్రకృతి ధర్మం అది. హుహు. సో, దాన్ని మనం ఆపేస్తున్నాం. ఓకే. ఓకే. ధర్మం ప్రకారం దానికి అందాలి హ్మ్. ప్రకృతి నుంచి. హ్మ్. కానీ దాన్ని ఆపుతున్నదెవరు? మనం. అవును. సో, అది ఎగపోసుకుంటూ ఎప్పుడు అది ఆరోగ్యంగా బతుకుతుంది? ఓకే. అంటే దానికి ఊపిరి అందట్లేదు సరిగా. హ్మ్. అందకుండా చేసింది ఎవడు? హ్మ్. రైతు. హ్మ్. 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 దాన్ని పట్టించుకోవట్లేదు. దాని విలువ తెలియట్లేదు. హ్మ్. సో, దానికి ఆక్సిజన్ అక్కడి నుంచి తీసుకుంటుందన్న విషయమే చాలా మందికి తెలియదు రైతులకి. హ్మ్. హ్మ్. అది ఆకుల నుంచి పగలు కార్బన్ డయాక్సైడ్, రాత్రి ఆక్సిజన్ తీసుకుంటుంది ఇలా అనుకుంటుంటారు. హ్మ్. కాదు. హ్మ్. నిరంతరము పీచు వ్యవస్థ నుంచి తీసుకుంటుంది. సో, అది కూడా ప్రకృతికి వ్యతిరేకంగా పోవడమే కదా! వ్యతిరేకపోవడమే. హ్మ్. హ్మ్. అక్కడ మనం బంద్ చేస్తున్నాం. హ్మ్. అంటే ఊపిరి ఆడకుండా మనం చేస్తున్నాం ఓకే. మొక్కకి. ఓకే. ఇది ప్రకృతికి విరుద్ధం. ఓకే. ఒకటేమో ఆహారం పైనుంచి అందించాలి. పూత రావాలంటే పైనుంచి అందించాలి. కాయ సైజు రావాలంటే పైనుంచి అందించాలి అని అక్కడొకటి సృష్టి ధర్మం వ్యతిరేకంగా చేస్తున్నాము. హ్మ్. ఇంకొక సృష్టి ధర్మానికి వ్యతిరేకంగా ఆక్సిజన్ పీల్చివేరు వ్యవస్థ నుంచి అది తీసుకుంటుంది నిరంతరము. కానీ దానికి సౌలభ్యం లేకుండా చేస్తున్నాం అక్కడ. ఓకే. అది స్వేచ్ఛగా అక్కడి నుంచి ఆక్సిజన్ తీసుకునే అవకాశం లేకుండా మనం చేస్తున్నాం. ఓకే. ఓకే. సో, ఆ వెసులుబాటు తిరిగి మనం కల్పించాలి. హుహు. ఆ సృష్టి ధర్మం ఏదైతే తప్పించామో మనము, హ్మ్. ఒకటి అందకుండా చేశాము. ఉచితంగా దానికి అందించేది అందకుండా అందాల్సిన దాన్ని అందకుండా చేస్తున్నాం ఆక్సిజన్‌ని. ఇంకోటి రాంగ్ వేలో ఇస్తున్నాం. ఇంకొకటి రాంగ్ వేలో మనం బయట నుంచి సప్లై చేయాల్సిన దాన్ని మనం గోగు చోట ఇవ్వవలసిన ప్రదేశంలో కాకుండా ఇంకోటి. వ్యతిరేక దిశలో మనం పైన అందిస్తున్నాం. హ్మ్. సో, సృష్టి ధర్మానికి వ్యతిరేకంగా మనం ఈ పనులు చేస్తున్నాం. హుహుహుహు. సో, ఇవి చేయడం వల్ల చాలా నష్టపోతాం. హుహు. ఇదే అంటే ప్రతి జీవికి సృష్టి ధర్మం ప్రకారము ప్రకృతితో అనుసంధానించబడి కొన్ని వాటికి అంతట అవే లభిస్తుంటాయి. కొన్ని తెచ్చుకోవాల్సి ఉంటాయి. హ్మ్.
అంటే మొక్క అయితే తెచ్చుకోలేదు. మనం అందిస్తుంటాం. అంటే పోషకాలు మనం అందిస్తూ ఉంటాము. హ్మ్. సో, అందించే విధానంలో మనం సృష్టి ధర్మానికి వ్యతిరేకంగా చేస్తున్నాము. హ్మ్. ప్రకృతి నుంచి దానికి ఆక్సిజన్ అనేది ఉచితంగా లభిస్తుంది. హ్మ్. దాన్ని మనము అందకుండా పీల్చివేరు వ్యవస్థకు అందుబాటులో లేకుండా దాన్ని బిగబట్టేస్తున్నాం. అంటే నేల గట్టిగా మారిపోయేటట్టు మనం చేసాం. ఓకే. ఊపిరాడకుండా చేస్తున్నాం. చేస్తున్నాం. చెట్టుకు ఊపిరాడకుండా చేస్తున్నాం ఫైనల్‌గా. సో, ఇవి సృష్టి ధర్మానికి ఈ 2 వ్యతిరేకంగా చేయడం వల్ల వ్యవసాయ రంగంలో అతి పెద్ద దెబ్బ పడుతోంది. ఓకే. చాలా నష్టపోతున్నాడు. హ్మ్. కానీ ఈ నష్టాన్ని రైతు గుర్తించట్ల. తెలియట్లేదు. తెలీదు కూడా. తెలియదు. హ్మ్. దానివల్ల ఇంత నష్టం ఉంటుందా అనేది కూడా రైతుకి తెలియదు. ఎప్పుడైతే మనము ముక్కులు, నోరు అనగబడితే హ్మ్. ఎంత ఆహారం తిన్నా ఏం చేస్తాం? కొన్ని క్షణాలకు మనం కూడా చనిపోతాం కదా! హ్మ్. హ్మ్. అలాగే అది కూడా ఎంతకాలం ఎగపోసుకొని బతుకుతుంది. కరెక్ట్. హ్మ్. హ్మ్. దానికి స్వేచ్ఛగా వాయువు అందాలి కదా! హ్మ్. హ్మ్. సో, అది ఎగపోసుకుంటూ దాని జీవన విధానాన్ని సక్రమంగా చేయలేదు. హ్మ్. ఒక మొక్క మీద ఒత్తిడి పెరిగిపోతుంది. ఓకే. మనం ఎట్లా ఇబ్బంది పడతామో, హ్మ్. ఆక్సిజన్ సరిగ్గా అందకపోతే, హ్మ్. అలాగే మొక్కకు కూడా నిరంతరం ఆక్సిజన్ అందకపోతే, పీచు వేరు నుంచి హ్మ్. అందకపోతే, హ్మ్. అది కూడా ఇబ్బంది పడుతూ పెరుగుతుంది. ఓకే. అందువల్ల నువ్వు పెట్టే పెట్టుబడి ఏదైతే పెడుతున్నావో, హ్మ్. ఆ పెట్టే పెట్టుబడి వృధా అవుతుంది. హ్యాండిక్యాప్‌గానే ఉంటుందది. అంతే. హ్మ్. స్వేచ్ఛ లేదు. స్వేచ్ఛ లేదు. హ్మ్. ప్రకృతి నుంచి దానికి లభించిన స్వేచ్ఛని మనం ఆపుతున్నాం. హ్మ్. హ్మ్. ఇదే సృష్టి ధర్మాన్ని పక్కన పెట్టి వ్యవసాయం చేయడం. ఓకే. ఓకే. ఈ 2 భాగాల్లో, ఈ 2 విధానాల్లో హ్మ్. సృష్టి ధర్మానికి వ్యతిరేకంగా వ్యవసాయం జరుగుతుంది. తెలియకుండానే. తెలియకుండానే. ఇంటెన్షనల్‌గా కాదు రైతు చేస్తోంది. ఇంటెన్షనల్ కాదు. కానీ తెలియకుండా ఆ మర్చిపోయాం. విషయం మన పాత విధానాలు మర్చిపోయారు. హ్మ్. మర్చిపోయి మనము ఏదో మనకన్ని షాపుల్లో అందుబాటులో ఉన్నాయి. టెక్నాలజీ వచ్చింది. అప్పటికప్పుడు తెచ్చి చేసుకుందాంలే అనే ఇన్‌స్టంట్ రిజల్ట్స్ కోసం ఎప్పుడైతే మనం వెళ్ళిపోయామో మూలాలు మర్చిపోతున్నాం. సృష్టి ధర్మాన్ని మర్చిపోతున్నాం. వర్షాలు పడ్డాయంటే అప్పటికప్పుడు ట్రాక్టర్‌ని పిలవడం, దున్నిచ్చేయడం, చేయడము, విత్తనం విత్తనం వేయడం. తీసుకురావడం, పెట్టేయడం అంతే. అయిపోయింది. వర్షం వైపు చూడడం. సో, అలా కాకుండా ఆ పర్టిక్యులర్ టైంలో మనం భూమిని సిద్ధం సారవంతం చేయడం. చేసుకోవాలి. సిద్ధం చేసుకోవాలి. సిద్ధం చేసుకోవాలనేది సో, తెలియదు. ఏప్రిల్ సిద్ధం ఏప్రిల్ చేసుకోవడం అంటే వీళ్ళ దృష్టిలో ఏందంటే సేద్యం చేసి ఎరువులు ముందే కుమ్మరించేయడం. కాదు కదా! అని. అది కాదు. హ్మ్. ఒకప్పుడు పెంటలు పెట్టించడం కోసమని ఈ గొర్రెలు ఇవన్నీ ఆ! తీసుకెళ్ళాలి. గొర్రెల మందలు గొర్రెల మందలు మళ్లించేవాళ్ళం మనము. అవును. సో, ఆ పనులన్నీ చేసేవాళ్ళు అప్పట్లో. వరి పొలాలకైతే పెసర లాంటివి వేసి దాంట్లోనే ఆ! దున్నిచ్చేవాళ్ళం. సో, ఇవన్నీ మనం పక్కన పెట్టేసినాము. ఏదో రెడీమేడ్ మనకు దొరుకుతాయి. పెట్టుబడి పెట్టేస్తున్నాం అని చెప్పేసి వాటితోనే ఎక్కువ వస్తాయి దిగుబడులన్నట్లు. హ్మ్. రైతు అలా నెట్టబడ్డాడు. హ్మ్. హ్మ్. ఒక రకంగా చెప్పాలంటే తెలియకుండానే గతంలో స్వేచ్ఛనిచ్చాడు మొక్కకి. ఆ! తెలియకుండానే ఇప్పుడు స్వేచ్ఛను లాగేసుకున్నాడు. లాగేసుకుంటున్నాడు. హ్మ్. సో, ఆ సృష్టి ధర్మం ప్రకారం దానికున్న స్వేచ్ఛని హ్మ్. ఉండనివ్వకుండా మనం ఎప్పుడైతే లాగేసి హ్మ్. మనం దాని మీద ప్రయోగాలు మొదలెట్టామో, హ్మ్. నీకు నచ్చినట్టు నువ్వు వ్యవసాయం చేస్తున్నావు. హ్మ్. అప్పుడు నష్టాలనేటివి జరుగుతూ వస్తున్నాయి. హ్మ్. భూమి నాశనం అవుతూ, హ్మ్. దిగుబడి పడిపోతూ నష్టపోతున్నాం అన్నమాట. భూమి నాశనం అన్నారు. భూమికి అనారోగ్యం యాస్ ఫర్ యూ. అంతే. సో, భూమి అనారోగ్యానికి కారణం ఏంటనేది నెక్స్ట్ ఎపిసోడ్ చూద్దాం. ఈ పర్టిక్యులర్ ఎపిసోడ్‌లో ప్రకృతికి విరుద్ధంగా విరుద్ధంగా. ఎలా రైతు బిహేవ్ చేస్తున్నాడో తెలియకుండా అనేది మీరు ఎక్స్‌ప్లెయిన్ చేసింది. బహుశా చాలా మందికి ఇది అర్థమై ఉంటది. అరే! నిజమే కదా! అని అవును. అనుకుంటారు డెఫినెట్‌గా ఎపిసోడ్ చూస్తే. నెక్స్ట్ భూమి అనారోగ్యానికి కారణం ఏంటి అనే దాని మీద మాట్లాడదాం సార్. థాంక్ యూ. థర్డ్ ఎపిసోడ్. థాంక్ యూ.